కొంతమంది హెయిర్ ఫాల్ సమస్యతో బాగా బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం చిట్కా. వెనిగర్లో నీళ్లు కలిపి మీ హెయిర్కి మసాజ్ చేయండి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడచ్చు. కూరల్లో గ్రేవీ చిక్కగా ఉండాలి అంటే డైల్యూట్ చేసిన 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్ లేదా మైదా ఏదైనా కలిపితే గనక గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది. మీ ముఖం మంచి రంగులో నిగారించాలి అంటే ఇలా చేసి చూడండి. పాల మీగడ ఇంకా బాదం పలుకుల పొడి రెండింటిని బాగా కలిపి మీ ఫేస్కి మసాజ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్కి చక్కటి కాంప్లెక్షన్ వస్తుంది. చేతులు చాలా రఫ్గా ఇంకా గట్టిగా తయారయ్యాయా? అలా అయితే ముందుగా ఆలివ్ నూనెతో మసాజ్ చేసి ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇలా చేస్తే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. పగిలిన మడిమల వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే రాత్రి పడుకోబోయే ముందు కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు వేసి రాత్రి పడుకోబోయే ముందు మడిమలకు మసాజ్ చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్స్ రావు, మడిమలు మృదువుగా తయారవుతాయి. మృదువైన చర్మం కోసం ఈ చిట్కా. స్నానం చేసే నీటిలో 1 కప్పు పాలు కలుపుకొని స్నానం చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తే మీ స్కిన్ మృదువుగా తయారవుతుంది.